సివిల్స్లో ఆల్ ఇండియాలో 3వ ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామంలో మాటల కందని భావోద్వేగం నెలకొంది. సివిల్స్లో 3rd ర్యాంక్ సాధించిన తర్వాత తొలిసారి గోపాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామానికి చేరుకున్నారు. అతడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన గోపాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అతడితో తమ కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. పాతికేళ్ల పాటు తమ కుటుంబాన్ని వెలివేసిన కొందరు గ్రామస్తులపై సివిల్స్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ స్పందన ఏంటి? తన గ్రామంపై గ్రామస్తులపై ఆయన మనసులో మాట ఏంటి? 2 రోజుల క్రితం సాక్షితో గోపాలకృష్ణ పంచుకున్న భావాలను ఆయన మాటలోని చూద్దాం. చాలా ఇబ్బంది పెట్టిందండి. నా ప్రిపరేషన్లో మేడం గారితో కూడా చాలాసార్లు చెప్పాను, ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఏంటంటే గత 25 ఏళ్ళ నుంచి వెలివేస్తారు సార్. ఆ సంఘటన అనివార్య కారణాల వల్ల జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మా డెవలప్మెంట్ని ఓర్చుకోలేని తత్వం వచ్చినట్టుగా నాకు అనిపించింది సార్. అనిపించి భౌతికంగా దాడులు చేయడం, అక్కడ మొక్కలు ఉంటే మొక్కలు నరికేయడం. నా ఇంటర్వ్యూ ముందు రోజు అక్కడ ఫ్రూట్స్ చెట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ వచ్చి మొత్తం గ్రామస్తులు వచ్చి నరికేశారు సార్. నాకు మరుసటి దినమే ఇంటర్వ్యూ. నాకు నిద్ర పట్టలేదు సార్. చాలా టెన్షన్ అనిపించాను. ఒకటే చెప్పాను మా అమ్మ నాన్నకి, మీ ప్రాణాలు నాకు ముఖ్యం. నా విజయం చూడాలంటే మీరు బ్రతికొండాలి. మీరు ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని ఉండండి, ఏదైనా సరే విడిచిపెట్టానని చెప్పాను. బట్ మీ సాక్షి వీడియో ద్వారా, సాక్షి స్టూడియో ద్వారా మా గ్రామస్తులందరికీ నేను ఒకటే వేడుకుంటున్నాను, ఇక నుంచి ఏం వద్దు, మనం అందరం కలిసి బాయిగా ఉందాం, అందరం కలిసిమెలిసి ఉందాం, గ్రామాభివృద్ధికి పాల్పడదాం. మీ పారసంబ బిడ్డని నేను ఈరోజు దేశవ్యాప్తంగా పారసంబ అనే గ్రామం పేరు వచ్చిందంటే అది మీ అందరూ సహకరించారు, ప్రత్యక్షంగానే పరోక్షంగా సహకరించారు. కనుక మనం అందరం బాయిగా ఉందాం. ఈరోజు కేవలం మీ గ్రామం మాత్రమే కాదు, కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశం గర్విస్తుంది మీ మీద, మీ అందరి మీద కూడా. మాధవి గారు, తర్వాత పవన్ గారు, మీ మీద కూడా. మీరు ఇట్లాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేయాలి. మీరు సివిల్స్ వచ్చినా కానీ ఈరోజు మంచి సర్వీస్ వచ్చినా తీసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. డెఫినెట్గా మీరందరూ మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మీరు సర్వీసెస్లో వెళ్ళిన తర్వాత పేదవాళ్ళ కోసము మీలా ఎలా అయితే కష్టపడుతున్నారో వాళ్ళ కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. పాలసంబ గ్రామస్తులు గోపాలకృష్ణకి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, మొత్తం మీద గ్రామంలో ఎటువంటి ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి అందరిలో కూడా, అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత? అతను గుడ్ ఈవినింగ్ కిషోర్. పారసాంబ గ్రామం ఆనందోత్సాహాలు సంస్కృతి. సివిల్ టాపర్ 3వ ర్యాంక్ పొందినటువంటి రోణంకి గోపాలకృష్ణకి స్థానికులు, గ్రామస్తులు, అదేవిధంగా పలాస ఫ్రెండ్స్ ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ గోపాలకృష్ణ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దీంతో ఉపాధ్యాయ పట్టాలకు చెందినటువంటి వాళ్ళు కూడా గోపాలకృష్ణను రిసీవ్ చేసుకోవడానికి పెద్దగా తరలి వచ్చారు. అదేవిధంగా పలాసకు చెందినటువంటి వైద్యులు వీళ్ళంతా కూడా ఈ పారసాంబ తరలి వచ్చి గోపాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. గోపాలకృష్ణ ఏదైతే పారసాంబ గ్రామంలో మిగతా వాళ్లతో అవహేళన గురయ్యాడో అదే గ్రామానికి సివిల్ టాపర్ గా వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి తొలి అడుగు పెడుతూ మట్టిని ముద్దాడారు. అనంతరం తల్లిదండ్రుల్ని ఆత్మీయంగా కౌగులించుకున్నాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. ఒక రకమైనటువంటి భావోద్వేగం, ఒక కసి అయితే ఆ కుటుంబంలో కనిపించింది. గొప్ప విజయం సాధించామనేటువంటి తృప్తి ఆ కుటుంబం మొత్తం ఎంజాయ్ చేశారు. ఒక విద్యావేత్త మా ఊరికి కీర్తి ప్రతిష్టలు ఎగరవేశాడు. భారతదేశంలో మారుమూలలో ఉన్నటువంటి పారసాంబ గ్రామం గురించి ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వార్తా కథనాలు రావడంతో ఆ గ్రామస్తులు చాలా సంతోషం చెందారు. ఈ రోజున దానికి కారణమైనటువంటి గోపాలకృష్ణ గ్రామంలోకి రావడంతో పెద్ద ఎత్తున ఊరేగింపు చేస్తూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ యుగంధర్. ఇతవతలకు వస్తే దొంగ రిపోర్ట్లతో ఎందుకు మోసం చేస్తున్నారంటూ సిఆర్డీఏ రైతులు మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణపై లింగాయపాలెం రైతులతో సిఆర్డీఏ అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సులో సిఆర్డీఏ అధికారులను రైతులు నిలదీశారు.
ఎస్ఐఏ జరగకపోయినా జరిగిందని ఎందుకు చెబుతున్నారని రైతులు నిలదీశారు. గ్రామ కంఠాల సమస్యను ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. నేను అడిగేది